शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన పురాతనమైన సనాతనమైన నూతనమైన మన లోపల ఉన్నటువంటి అతి పవిత్రమైన ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన కృతి భక్తి ప్రవాహమే శివానంద లహరి. ఇందులో భక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన అలాంటి సామాన్య మనుషులకి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందుకే భక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అందరూ దీన్ని ఆచరించి కొంచెం కొంచెం అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తే తరువాత సులభం అవుతుంది అని. ఇందులో కూడా మనస్సుకి ఎక్కువ ప్రాముఖ్యత. మనం చాలాసారి పూజలు చేస్తాము, అర్చన, అభిషేక, నైవేద్యం, ఆరతి ఇవి అన్నీ చేస్తాము. కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది? లేదా పూజ చేస్తే కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నాము? ఏదో లౌకిక కోరిక తీర్చుకోవడానికి కదా? భగవంతుడి మీద ప్రేమంతో చేస్తున్నామా? ఇది కావాలి అంటున్నారు భగవత్పాద. అంటే మనస్సులో ప్రేమ నిండిపోవాలి. అందుకే ప్రతి ఒక్క శ్లోకంలో కూడా అదే ఇవ్వు నాకు అంటున్నారు. ప్రీతి ఇవ్వు, నేను ప్రేమించాలి నిన్ను, నాకు భక్తి ఇవ్వు. భక్తి అంటే ప్రేమమే. ఏ ఉద్దేశంతో మనము పూజ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక దంపతులు చాలా శివభక్తులు ఇంట్లోనే లింగంతో పూజ చేసి, లింగానికి పూజ చేసి రోజు చేసేవాడు. అభిషేకం అంత చేసేవాడు. ఒకరోజు చేస్తూ ఉంటే ఒక విషపూరితమైన సాలీడు దాని మీద టప్ అని పడింది. విషపూరితమైనది. అందులో మనకు తెలుసు రకరకాల సాలిడ్లు ఉంటాయి, వేరే వేరే టైప్స్ ఉంటాయి కదా. ఇది విషమైనది. అది చూసి ఈ భార్య ఏం చేసింది? ఆ లింగ మీద ఉమ్మేసింది. ఉమ్మేసి ఆ ఉమ్ము సొల్లు ఉంటుంది కదా, దాన్ని బాగా శివలింగం మీద రుద్దింది. అది చూసి ఈ భర్తకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి నువ్వు చేస్తున్నావు? బుద్ధి స్థిమితంలో ఉందా లేదా నీకు? మనకు తెలుసు కోపం వస్తే ఎలా ఉంటాం మనము. మన బ్రెయిన్కి ఇక్కడ వేరే అన్ని అంగాలకి కనెక్షనే తప్పిపోతుంది.
నోటితో ఎలాగ వాగాలో అలాగే వాగుతాం మనం. ఎలాగ వస్తుందో మనసుకి ఎలాగ వస్తుందో అలా వాగుతాం. బుద్ధి ఉపయోగించట్లేదు. ఎందుకు? ఆ బ్రెయిన్ కనెక్షన్ తప్పిపోయింది కదా. అందుకే ఎలాగెలాగో తిట్టాడు. తిట్టి ఇంకా నువ్వు నా భార్య కాదు, నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో అని బయటికి తోసేశాడు. తర్వాత పూజ అంతా చేశాడు. ఆ రాత్రి నిద్రపోతే కలలో శివుడు కనిపిస్తున్నాడు. ఏంటయ్యా ఏం చేశావు నువ్వు ఇవాళ అని శివుడు అడిగితే ఈయన చెప్తాడు, చూడు శివ, నా భార్య ఇలా చేసింది, ఎంత పెద్ద పాపం కదా అది. అందుకే నేనేం చేశాను, నాకు నీ మీద ప్రేమ ఎక్కువ, తన మీద అంత ప్రేమ లేదు, కానీ నీ మీదనే ఎక్కువ ప్రేమ, అందుకే వెళ్ళిపో అని పంపించేశాను. అప్పుడు శివుడు అడుగుతాడు, ఎందుకు అలా చేశావు అని ఒక్క మాట అడిగావా? అడిగేది ఏముంది అందులో, చూస్తున్నాను కదా తను ఏం చేసిందో అని. ఏమి లేదు అడగడానికి. అప్పుడు శివుడు చెప్తాడు, లేదు నాన్న, తనకి ఒక విచారం తెలిసి ఉండింది. ఇలాంటి విషపూరితమైన సాలీడు పడితే ఏం చెయ్యాలి అని తెలిసింది తనకు. ఎక్కడో ఎవరో చెప్పి ఉంటారు. దాంట్లో మన ఉమ్ము సొల్లు వేసి రుద్దుతే ఆ విషం ఎక్కదంట. ఇప్పుడు పిల్లల మీద పడితే ఆ విషం ఎక్కకూడదు కదా, దానికి ఏం చేయాలి, మన ఉమ్ము అది వేసి రుద్దాలి అని తనకి ఎవరో చెప్పి ఉంటారు. తనకి ఆ విషయం తెలుసు. తను ఒక శివలింగంగా చూడలేదు, శివలింగంలో నన్ను చూసింది. నన్ను ఎలా చూసింది? తను కొడుకు అక్కడ ఉంటే తను ఏం చేసేది, కొడుకు మీద అలాంటి సాలీడు పడితే తను ఏం చేసేది అని ఆలోచించి నన్ను కొడుకుగా చూసి ఇలాంటి ఒక పని చేసింది. అది నీకు తెలుసా? లేదు, నాకు అది తెలీదు. మరి అందుకే చెప్పాను, అడగాల్సింది కదా, ఎందుకని అడగాల్సింది కదా. ఓహో, ఇది నాకు తెలీదు. అయితే శివుడు అంటాడు, నీకు ఈ శివలింగం అనేది ఒక్క రాయి అంతే, ఒక్క స్టోన్ నీకు. అందులో నేను లేను, నన్ను చూడట్లేదు నువ్వు. ఏదో పెద్ద నాకు బాగా భక్తి ఉంది, ఎక్కువ భక్తి ఉంది అంటున్నావు అంతే, కానీ అందులో ఒక కొడుకుని ఎలా ప్రేమిస్తావో అలాంటి ప్రేమం లేదు, ఒక తండ్రిని ఎలా ప్రేమిస్తావో అలాంటి ప్రేమ లేదు. ఉందా నీకు? ఆలోచించి చెప్పాడు, లేదు, నేను పెద్ద భక్తుడు 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 అన్నాను అంతే, కానీ ఆ శివలింగంలో నిన్ను చూడలేదు శివ. అదే నువ్వు చేసిన తప్పు. నీ భార్య నన్ను చూసింది అందులో, అందుకే అలా చేసింది కదా. వెళ్ళు, వెతికి కాలు మీద పడి క్షమా యాచించేసి తీసుకొచ్చే, తనే నీకు గురు. చెప్పినట్టే వెళ్ళి వెతికి ఎక్కడ ఉందో వెతికి కాళ్ళ మీద పడి పిలుచుకోవచ్చాడు. అంటే మనకు ఏమి కథ చెప్తుంది అంటే, చేసే పని ఏంటో అని ఇంపార్టెంట్ కాదు, కానీ ఉద్దేశం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, దాని గురించి ఆలోచించాలి. దాని గురించి మనమందరూ కూడా ఆలోచించాలి. అందుకే మనకు ఈ ఉద్దేశం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు పూజ చేస్తున్నాము, మనస్సులో భగవంతుడు ఉన్నాడా లేడో అది మనము గమనించాలి. ఇప్పుడు 23వ శ్లోకం వరకు చూసాము. 24వ శ్లోకం మనము చూద్దాం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కదా వా కైలాసే కనకమణి సౌధే సహ గణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఇప్పుడు నేను ఎప్పుడు కైలాసం వచ్చి నీకు నా దండం పెట్టి శివ సాంబా పరమశివ నన్ను కాపాడు అని ఎప్పుడు చెప్తాను నేను. కదావా కైలాసే, కదా అంటే ఎప్పుడు, కైలాసంలో కనకమణి సౌధే, పెద్ద ప్యాలెస్ కనకమణి సౌధ, సహగణై వసన్, నువ్వు ఎవరితో ఉన్నావు? అందరూ ప్రమథ గణాలు నీ చుట్టూ ఉన్నారు. శంభో అగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః, చేతులు రెండు చేతులు పైకి పెట్టి నమస్కారం నేను ఎప్పుడు చేస్తాను. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇది నిగదన్. నిగదన్ అంటే ప్రార్థన. నేనెప్పుడు చేస్తాను శివ, అంత నా సంసార నా లోక ఇందులోనే ముంగిపోతున్నాను. ఎప్పుడు నేను కైలాసం వచ్చి ఈ పెద్ద సౌధ ఉంది కదా, కనకమణితో చేసిన సౌధ ఉంది, దాని ముందు నమస్కారం అంజలి పుట అంటే రెండు చేతులు పైకి చేసి నమస్కారం నేను చేసి విభో సాంబా పరమశివ నన్ను రక్షించు అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను శివ. విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కల్ప, కల్ప అంటే ఏంటో చూద్దాము. మనకు 4 యుగాలు తెలుసు: సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. ఇవి 4 యుగాలు ఒక్క సైకిల్. ఇలాంటిది 1000 అయితే దానికి పేరు కల్ప అని. ఈ ఒక్క సైకిల్ మనకు 4.32 మిలియన్ సంవత్సరాలు, 4.32 మిలియన్ ఇయర్స్. ఏది ఒక్క సైకిల్. ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేయాలి 1000తో. అయితే 4320 మిలియన్ సంవత్సరాలు అంటే ఒక్క కల్పం. ఈ ఒక్క కల్పం అంటే బ్రహ్ముడికి, చతుర్ముఖ బ్రహ్ముడు అంటాం కదా, ఆయనకి ఒక్క పగలు, మళ్ళీ రాత్రి, మళ్ళీ ఇంకొక 4320 మిలియన్ ఇయర్స్ ఒక్క రాత్రి. ఈ డే టైం కడిచి రాత్రి వస్తుంది కదా, అప్పుడేమవుతుంది? ప్రళయం. ఆ బ్రహ్ముడికి రాత్రి అంటే మనకిక్కడ ప్రళయం. మళ్ళీ పొద్దున మళ్ళీ సృష్టి, సృష్టి ప్రళయ, సృష్టి ప్రళయ. ఇది ఒక్కొక్క కల్ప. ఇప్పుడు మనము సంకల్ప చేసినప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని పూజారులు పురోహితులు చెప్తూ ఉంటారు. ఇది ఈ కల్ప. ఇప్పుడు ప్రజెంట్ కల్పానికి పేరు, వర్తమాన కల్పానికి పేరు శ్వేతవరాహ కల్ప. ఇక్కడ విధాతృణాం కల్పాన్. విధాతృ అంటే బ్రహ్ముడు. విరించి, విధి, విధాతృ అంటే బ్రహ్ముడు. బ్రహ్ముడికి ఉన్నటువంటి ఆ కల్ప ఉంది కదా, 4320 మిలియన్ ఇయర్స్. నేను నీ సౌధ ముందు నిలబడి నమస్కారం చేస్తే ఒక్క క్షణ అలాగే అయిపోతుంది. సుఖతః, అంత సంతోషంతో. అన్ని సంవత్సరాలు అయితే కూడా అమ్మో ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. మనకు కూడా అంతే. ఏదైనా సంతోషమైన పరిస్థితి అంటే అబ్బా ఎంత తొందరగా అయిపోయింది. పిల్లల్ని అడగండి, 2 నెలల సెలవు ఇస్తే కూడా లాస్ట్లో అమ్మమ్మ ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. వాళ్ళెందుకు, మనకు గురువారం భజన 1 గంట పాడతాము. అబ్బా
ఇంత తొందరగా 1 గంట అయిపోయిందా అనిపిస్తుంది కదా. అదే సుఖం, సంతోషం అయితే ఎంత తొందరగా గడిచిపోతుంది. అదే మనము హాస్పిటల్లో మనకు ఎవరో క్లోజ్ రిలేటివ్కి ఏదో ఒక ఆపరేషన్ అనుకోండి, డాక్టర్ చెప్పి ఉంటారు ఒక 2 అవర్స్ అండి, 2 గంటలు మాత్రమే ఉంటుంది ఆపరేషన్ అని. ఆ 2 గంటలు గడచాలంటే అటు ఇటు అమ్మో ఇంకా కాలేదా అనిపిస్తుంది కదా. కష్టమైన పరిస్థితి, దుఃఖమైన పరిస్థితి అయితే అమ్మో ఎంతసేపు ఇది అనిపిస్తుంది. అదే సుఖమైతే ఎంత తొందరగా అదే ఆదిశంకర్రావు చెప్తున్నారు, నేను అక్కడ కైలాసం వచ్చి నీ కనకమణి సౌధ ముందు నమస్కారంతో విభో సాంబా పరమశివ నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తూ ఈ కల్పాన్ని ఒక్క అలాగే సుఖంతో ఎప్పుడు గడిచిపోతా, ఎప్పుడు వస్తాను ఇట్లా నేను ఇంట్లోనే ఉన్నాను, ఇంకా లోకంలో సంసారంలో పడి ఉన్నాను, ఎప్పుడు వస్తాను శివ నేను అని ప్రార్థన చేస్తున్నారు. 25వ శ్లోకం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేలీభిః మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేలీభిః మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. ఇప్పుడు అక్కడ వచ్చేశారు ఆదిశంకరాచార్యులు, కైలాసానికి వచ్చినట్టున్నారు. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం, అందరూ బ్రహ్మ ఆది దేవతలు నిన్ను జయ 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 అని జయకారంతో స్తుతి చేస్తున్నారు. గణానాం కేలిభిః, అంతా ప్రమత గణాలు నీ చుట్టూ ఆడుతూ ఉన్నారు, డాన్స్ చేస్తూ ఉన్నారు, ఏదేదో రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. మదకల మహోక్షస్య కకుతి, మహోక్ష అంటే నంది బ్యాక్ మీద ఒక ఇది ఉంటుంది చూడండి, ఎత్తుగా ఉంటుంది చూడండి, దానికి పేరు కకుది అని. అందులో స్థితం నీలగ్రీవం, నీలగ్రీవుడు అంటే ఈ కంఠ ప్రదేశం నీల కలర్లో ఉంది కదా, బ్లూ కలర్లో ఉంది, అందుకే నీలగ్రీవ అని శివుడికి పేరు. త్రినయనం, త్ర్యంబకం, త్రినయనం 3 కన్నులు, ఈ కళ్ళు, ఇది మనకు తెలుసు. అందుకే రుద్రలో వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఒక శ్లోక. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మహామృత్యుంజయ మంత్ర అని పేరు దీనికి. ఏం చేస్తుంది అంటే మన రోగముక్త, ఏదైనా రోగం ఉంటే ఈ మహామృత్యుంజయ మంత్ర చాలా ఫలం ఇస్తుంది. చాంట్ చేసినప్పుడు ఆ ఫలం మనకు కనపడుతుంది. అలాగే మన రక్షణ చేస్తుంది. ఇది కాకుండా అమృత అంటే అమృతత్వ, జన్మ మరణ సైకిల్ నుండి, చక్రవ్యూహం నుండి బయటికి తీసేస్తుంది ఈ మహామృత్యుంజయ మంత్ర. శివుడికి 3 కళ్ళున్నాయి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఆదిశంకరాచార్యులు ఇక్కడ మనకు చెప్తున్నారు, ఈ త్రయంబక త్రినయన, ఈ శివుడిని పూజిస్తే సూర్య, చంద్రుడు, అగ్ని అందరిది ఆశీర్వాదం దొరుకుతుంది. అలాంటి శివుడు ఉమాశ్లిష్ట వపుషం,
ఉమ భార్య ఉమ ఏం చేస్తుంది? ఆలింగన చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఎవరి మీద కూర్చున్నారు? ఏది వాహనం? మహానంది, మహోక్ష మహానంది మీద వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కదా త్వాం పశ్యేయం, నేనెప్పుడు చూస్తాను. ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నాను, కైలాసంలో వచ్చేశాను. కానీ నువ్వు లోపల ఉన్నావు కదా శివ. మహానంది మీద ఉమా ఆలింగనతో మీరిద్దరూ నంది మీద కూర్చొని ఉంటే బ్రహ్మ ఆది అందరూ కూడా జయ జయ జయకార చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. నేనెప్పుడు చూస్తాను. కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశుం. ఒక చేతిలో పరశు ఉంది, ఇంకొక చేతిలో మృగ జింక. దాన్ని పట్టుకొని నువ్వు ఉన్నావు, నంది మీద కూర్చొని ఉన్నావు. నేనెప్పుడు చూస్తాను. ఈ నంది దేన్ని మనకు చూపిస్తుంది అంటే 4 కాళ్ళు నందికి ధర్మాన్ని చూపెడుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మ ఏంటో అని తెలుసుకోవాలి. ముందు ధర్మ ఏంటి అధర్మ ఏంటి అని వివరంగా తెలవాలి. తెలుసుకొని ఆ ప్రకారం మన బ్రతుకు ఉంటే మాత్రమే శివుడు కనపడుతున్నాడు. నంది మీద కూర్చున్నాడు. లేదా ఏ గుడి శివుడి గుడికి వెళ్తే శివలింగం ఉంటుంది, ముందు నంది విగ్రహం 100% ఉంటుంది. శివాని అనంగానే కైలాసాన్ని మనకు ఒక దృశ్యం వస్తుంది. అందులో హిమాలయ కనపడుతుంది. అందులో ఇంకొకటి ఏం కనపడుతుంది? నంది. ఉమా లేకపోతే కూడా నంది కనపడుతుంది. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయకం మహాదేవ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని ఒక శ్లోకం ఉంది. శివుడిని చూసే ముందు నందీశ్వరుడికి ఈ ప్రార్థన చేసి నాకు అనుమతి ఇవ్వు, పర్మిషన్ ఇవ్వు, శివుడిని చూడటానికి నాకు పర్మిషన్ ఇవ్వు అని నందితో ప్రార్థన చేసి తర్వాతనే శివుడిని చూడాలంట మనమందరూ కూడా. అలా చెప్తుంది మన పురాణాలు. ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాసే ముందు కైలాసానికి వెళ్తారు, అమ్మవారి అంగవర్ణన చెయ్యాలి అని. అక్కడ వెళ్తే భార్యాభర్తలిద్దరూ నృత్య చేస్తున్నారు. శివుడు తాండవ నృత్య, అమ్మవారిది లాస్య నడుస్తూ ఉంటుంది. ఆదిశంకరాచార్యుని చూసి ఆపేస్తారు. తరువాత ఆదిశంకరాచార్యులు చెప్తారు, నాకు ఇలాగ ఒక కోరిక ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్య మనుషులకి అమ్మవారి గురించి నేను చెప్పాలి, వివరంగా చెప్పాలి. అయితే శివుడు అంటాడు, నేను చెప్తాను నీకు అని, రాసుకో అని. ఆ తాటి ఆకు ఉంటుంది చూడండి, తాడపత్రి అంటాం కదా, అందులో రాసేసుకున్నారు ఆదిశంకరాచార్యులు 100 శ్లోకాలు. దాన్ని అంత మూట కట్టి అయిపోయింది. అంత మూట కట్టి బయటకు వస్తూ ఉంటే నందీశ్వరుడు వచ్చి డాష్ చేసేస్తాడు, ఢీ కొట్టేశాడు. ఎందుకని? వెళ్ళే ముందు నందీశ్వరుడికి దండం పెట్టలేదు, అనుమతి అడగలేదు ఆదిశంకరాచార్యులు. సీదా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అప్పుడు కట్టి మూటలు ఏముండిందో తాడపత్రి అన్ని ఆకులన్నీ ఎగిరిపోయాయి. హిమాలయ పర్వతాలు. అయ్యో అనిపించింది ఆదిశంకరాచార్యులకి. మర్చిపోయాను నేను అని క్షమ అడుగుతున్నారు. అప్పుడు అక్కడి నుండి అమ్మా అని చెప్పేశారంట. అమ్మా అని పిలిచేశారు ఆదిశంకరాచార్యులు. ఇలాగా అయితే అప్పుడు పార్వతి, అయ్యో శంకరుడికి ఏమైంది అని వచ్చి తిట్టుతారు నందీశ్వరుడిని. ఎవరిది? ఈ అబ్బాయి ఎవరనుకున్నావు? ఇది శంకరుడు, శివుడే.
అప్పుడు నందీశ్వరుడు క్షమాపణ అడుగుతాడంట. ఇప్పుడు ఎగిరిపోయాయా అన్నీ, ఆకులన్నీ ఎగిరిపోయాయి. ఎక్కడున్నాయి శ్లోకాలు? వెతికి వెతికి ఏదో ఒక కొన్ని మాత్రమే దొరికాయంట. అప్పుడు శివుడు అంటాడు, నీకు ధ్యానంలో అన్నీ వస్తాయి, నీకు వెళ్ళిపో నువ్వు అని. అయితే ఆ 40 శ్లోకాలు మాత్రమే దొరికాయి. ఆ తర్వాత 60 శ్లోకాలు ధ్యానంలో మళ్ళీ అన్ని శ్లోకాలు దొరుకుతాయి ఆదిశంకరాచార్యులకి. అంటే అలాంటి వాళ్లకు కూడా నందీశ్వరుడు ఇలా చేశాడు. నందీశ్వరుడికి ఏంటి కోపం అంటే అక్కడ అనుమతి దేనికి అడగలేదు అంటే అమ్మవారి అంగవర్ణన. అమ్మవారి అంగవర్ణన చెప్పేది ఎవరికి? సామాన్య మనుషులకి. వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళకి భౌతిక దేహమే నేను అని ఆ ఆలోచన ఉండినప్పుడు ఇలాంటి అమ్మవారి అంగవర్ణన చేస్తే అసహ్యంగా చూసుకుంటారు. ఇదేంటి ఇలాంటి అంగవర్ణన, నా అంగ అలాగే తను అంగ కూడా కదా అని అనుకుంటారు. వాళ్ళకి అర్థం అవ్వదు. దానికోసం అక్కడ కోపం వచ్చిందంట. ఒకటి అనుమతి తీసుకోలేదు అని, ఇంకొకటి ఇలాంటి వర్ణన భూమిలో అవసరం లేదు అని. అయితే మనకు గుడికి వెళితే, శివుడి గుడికి వెళితే ఈ ఒక్క శ్లోకం బైహార్ట్ చేసుకొని నందీశ్వరుడిని ప్రార్థన చేసి ఆ తర్వాతనే మనమందరూ కూడా శివుడిని చూడాలి అని మన పురాణం చెప్తుంది. అలాగే ధర్మ ఆచరిస్తే, ధర్మ ఏంటో అని తెలుసుకొని దాన్ని ఆచరిస్తే మాత్రమే శివుడు కనపడతాడు, లేదా మనకు ఒక పర్మిషన్ దొరికినట్టు. ఎలాగెలాగో బ్రతికితే శివుడు కనపడడు మనకు. 26వ శ్లోకం ఇప్పుడు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. ఇప్పుడు అది కూడా చూసి అయింది. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్య అంగ్రియుగలం. ఇప్పుడు ఎలా చూడాలి? పాదాల్ని చూడాలి. చరణయుగల అంటే 2 పాదాలు, పాదద్వయ అంటాం. అది నేను ఎప్పుడు చూస్తాను శివ? కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రి యుగలం. చూసిన తరువాత నేను గృహీత్వా హస్తాభ్యాం, పాదాల్ని నా హస్తతో, చేతులతో తీసుకొని శిరసి నయనే వక్షసి వహన్, దాన్ని నా శిరంతో కళ్ళకి ఇంకా వక్షానికి. మనం ఏ ప్రసాదం అయితే ఇలాగ చేస్తాం కదా, అది ఎప్పుడు నేను చేస్తాను. ఇక్కడ శిరస్సు అంటే మన పాదాలు శిరస్సుకి తగిలినట్టే కదా, అప్పుడు శరణాగతి అని అర్థం. కళ్ళు, ఇది భౌతిక కళ్ళు. ఇంతవరకు నేను ధ్యానంలో ఈ పాదాల్ని చూశాను. ఓహో, ఇప్పుడు బయట కళ్ళకి నాకు కనపడుతుంది. ఎంత ఆనందం ఇది! ఏది నేను ధ్యానంలో చూశానో శివ, అదే పాదాలు నేను ఇప్పుడు ఈ భౌతిక కళ్ళతో నేను చూస్తున్నాను. ఇంకా
ఇక్కడ టచ్ చేసేది అంటే నేను నువ్వు వేరే వేరే కాదు. మనం ఇప్పుడు ఎవరితో మనకు చాలా ప్రేమ ఉందో వాళ్ళు కనపడితే ఏం చేస్తాము? ఒక ఆలింగన కదా. ఎందుకు? మా మధ్య వేరే ఏమి లేదు, మనమిద్దరు కూడా ఒక్కటే అని ఆ భావనతో. అదే ఇప్పుడు ఇక్కడ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి, నేను నువ్వు వేరే వేరేయా శివ? నువ్వే నేను కదా, నేనే నువ్వు కదా. ఇది నేను ఎప్పుడు చేస్తాను? ఇప్పుడు నిన్ను చూశాను, ఇప్పుడు పాదాలు దాన్ని చేతిలో తీసుకొని నా శిరస్సుకి, కళ్ళకి, వక్షస్థలానికి నేనెప్పుడు దాన్ని తగిలిస్తాను. అది అడుగుతున్నారు ఇప్పుడు. సమాశ్లిష్యాఘ్రాయ, ఆహా ఎంత ఒక మంచి వాసన ఉంది నీ పాదాలకి. కొందరు చూడండి, సంతులు స్నానమే చెయ్యరు, ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తారంట. మనమేమన్నా అలాగే చేస్తే ఎంత దుర్వాసన వస్తుంది మనకు తెలిసింది. మనకే మన దేహ దుర్వాసన వస్తుంది. వాళ్ళు ఎలాగుంటారు చూడండి. అంత ధ్యానంలో ఉండినప్పుడు అది ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. నీ పాదాలు, ఆహా నేను ఆఘ్రాణిస్తాను, ఎంత మంచి సువాసన ఇది. స్ఫుట జల జగంధాన్ పరిమళాన్, గంధ అలాగే పరిమళ వస్తుంది. స్ఫుట అంటే క్లియర్గా నాకు ఆ వాసన వస్తుంది శివ. బ్రహ్మాద్యై ముదం అనుభవిష్యామి హృదయే అలభ్యా బ్రహ్మాది. బ్రహ్మాదిలకు కూడా, బ్రహ్మాది దేవతలకు కూడా అంత సులభమేమి కాదు ఇది. ఇలాగ ఒక్క అవకాశం దొరికేది వాళ్లకు కూడా అసులభం. నల అంటే అది పరిమళ, అనల అంటే ఆహా సరిపోదు. వాళ్ళకి కూడా అది కష్టమే, అసులభం, సులభమేమి కాదు. నేనెప్పుడు చూస్తాను శివ, నీ పాదాల్ని నాకు ఒక్కసారి చూపెట్టు, దాన్ని నేను చేతిలో తీసుకుంటాను, ఇవి అన్నీ ఇలా చేస్తాను. ఎంత మంచి ఒక ప్రార్థన చేస్తున్నారు చూడండి. అంటే అది మనస్సు నుండి వచ్చే కోరిక. అలాంటి ప్రార్థన ఎవరి కోసం? మన కోసం, మన అలాంటి సామాన్య మనుషులకి. భక్తి, ఇంకా భక్తి రావాలి, భక్తి ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్థితి రావాలి. అందుకోసం ఇలాంటి శ్లోకాల్ని రచన చేశారు. 27వ శ్లోకం. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజా అమరసురభిచింతామణిగణే శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. करस्ते हेमाद्रौ गिरिशनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजा अमरसुरभिचिन्तामणिगणे शिरस्थे शीतांशौ चरणयुगलस्थे खिलशुभे कमर्थं दास्येऽहं भवतु భవదర్థం మమ మనః. చాలా మంచి శ్లోక ఇది. కరస్తే హేమాద్రౌ, నీ చేతిలో హేమ అద్రి. హేమ అంటే బంగారం, బంగారంతో చేసిన ఒక పెద్ద పర్వతం, హిమాలయ గురించి చెప్తున్నారు. అది నీ చేతిలోనే ఉంది. గిరిశ నికటస్తే ధనపతౌ, ధనపతి కుబేరుడు నీ దగ్గర నికట సమీపంగా ఉన్నాడు. గృహస్థే స్వర్భూజ, కల్పతరు. స్వర్భూజ అంటే కల్పతరు. నీ ఇంట్లో కల్పతరు ఉంది. అమర సురభి, కామధేను. చింతామణిగణే, చింతామణిలన్నీ నీ ఇంట్లో ఉన్నాయి, నీతోనే ఉన్నాయి. కామధేను, కల్పవృక్ష, చింతామణి ఏం చేస్తాయి?
ఏమి కోరుకుంటున్నావో ఇమ్మీడియట్గా మనకు వస్తాయి. అవి అన్నీ నీ దగ్గర ఉన్నాయి శివ. శిరస్తే శీతాంశౌ, కొన్ని చోట హిమాంశం అని ఉంది, అది కూడా కరెక్టే. చంద్రుడు, ఏదైనా టెన్షన్ అయిందా కూల్ చేయడానికి చంద్రుడు నీ తల మీద కూర్చున్నాడు. చరణ యుగలస్తే అఖిల శుభే, నీ చరణ పాదార విందాల మీద అన్ని అఖిల శుభ, ఏమేం శుభాన్ని ఉంటుందో ఈ ప్రపంచంలో మొత్తం నీ కాళ్ళ మీద పడి ఉన్నాయి. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. అవును శివ, నేనేమి ఇవ్వగలుగుతాను ఇప్పుడు నీకు? అన్నీ ఉన్నాయి నీ దగ్గర. అయితే నా మనస్సుని ఇస్తాను. అది ఒక్కటే నీ దగ్గర లేదు శివ. నేను ఇంతవరకు ఇచ్చానా? ఆహా, ఇవ్వలేదే. అది ఇస్తాను. వేరన్నీ నీ దగ్గర ఉన్నాయి. మనము వేరే వాళ్ళకి ఇవ్వాలంటే, నిజంగా చూడాలంటే ఏమి ఇవ్వాలి? వాళ్ళ దగ్గర ఏమి లేదో దాన్ని చూసి ఇవ్వాలి. కానీ మన పద్ధతి మనము ఫాలో అవుతాం. ఎవరు వస్తే ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వడం తప్పు అని కాదు, నేను తప్పు అని చెప్పట్లేదు. కానీ ముందు ఎలా ఉండింది అంటే, బట్ట ఎవరి దగ్గర డబ్బు లేదప్పుడు ఒక బట్ట కూడా ఉండేది కాదు. అప్పుడు బ్లౌజ్ పీస్ ఇస్తే పనికి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వకూడదు అని కాదు, కానీ నాకు నవరాత్రి సమయంలో ఒక రాశి బ్లౌజ్ పీసులు వస్తాయి. నేనేం చేస్తాను, నా ఒక్క చీరకి కూడా అది మ్యాచింగ్ అవ్వట్లేదు. అయితే ఏం చేస్తాను, ఇంకా వేరే వాళ్ళు మా ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకి ఆ బ్లౌజ్ పీస్ని ఇచ్చేస్తాను. ఇక్కడ నుండి ఆ చేతి నుండి ఈ చేతికి వచ్చింది, ఈ చేతి నుండి ఆ చేతి, మళ్ళీ ఆ చేతి నుండి ఇంకొక చేతికి వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా నా అలాగే కదా, వాళ్ళకేమన్నా మ్యాచింగ్ అయితే బ్లౌజ్ చేసుకుంటున్నారు, లేదంటే మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు కదా. మనం కొంచెం ఈ పద్ధతిని మార్చుకోవచ్చు అని నా అభిప్రాయం. ఇది తప్పు ఉండొచ్చు. ఏదో ఒక బ్లౌజ్ పీస్కి ఏం డబ్బు తక్కువ కాదు, 100 తక్కువ ఏది దొరకట్లేదు. ఒక బ్లౌజ్ పీస్, పాలిస్టర్ బ్లౌజ్ పీస్ కూడా 100 తక్కువ దొరకట్లేదు. దాని బదులు మనం మంచి పుస్తకాలు ఇవి ఇవ్వచ్చు, లేదా వేరే ఏదో ఉపయోగం ఏది పడుతుందో దాన్ని ఇవ్వచ్చు కదా. వేరే వాళ్ళ దగ్గర ఏం లేదో మనకు తెలీదు, కానీ ఏదో ఒక పెన్ ఇస్తే అది కూడా పనికి రావచ్చు. ఒక మంచి పుస్తకం ఇస్తే ఇప్పుడు చదవకపోవచ్చు, కొన్నేళ్ళు తర్వాత చదవచ్చు వాళ్ళు. ఆ ఒక్క ఉద్దేశంతో ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు అంటే, మనం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదో దాన్ని ఇస్తే వాళ్ళకి అది ఉపయోగం పడుతుంది. ఇంకా అది మనకు రిటర్న్ చేయరు, వేరే వాళ్ళకు ఇవ్వరు, వాళ్ళకి పనికి వస్తుంది కదా. అయితే శివ, నీకు హేమ అద్రి బంగారంతో ఉండిన పెద్ద పర్వత నీ చేతిలో ఉంది. ధనపతి నీ దగ్గర ఉన్నాడు, ఎప్పుడు కావాలో ఆర్డర్ ఇవ్వచ్చు. ఇంకా కామధేను, కల్పవృక్ష, చింతామణి, ఇవి అన్నీ నీ దగ్గర ఉన్నాయి. అయితే నేనేమి ఇవ్వగలుగుతాను శివ? ఏమిస్తే నీ దగ్గర ఉండొచ్చు? ఒకే ఒక్కటి నీ దగ్గర లేదు. ఏమది? నా మనస్సు. నేను ఇంతవరకు ఇస్తే కదా నీ దగ్గర ఉండేది. ఇప్పుడు నేను ఇస్తున్నాను, నేను సమర్పణ చేస్తున్నాను. కమర్థం దాస్యేహం భవత్. అయితే నీకు ఏమి ఇవ్వగలుగుతాను శివ? నేను భవత్ అర్థం మమ మనః, నా మనస్సుని నీకోసం సమర్పణ చేస్తున్నాను శివ. మనము ఒక్కసారి ఎవరి దగ్గర అది తీసుకుంటే మళ్ళీ రిటర్న్ చేయట్లేదు కదా, ఇది పద్ధతి మనకు తెలుసు. వేరే వాళ్ళకి ఇస్తాము, కానీ అదే మనిషికి మనము అదే వస్తువు ఇవ్వలేము, అది ఇవ్వకూడదని పద్ధతి ఉంది. ఒక్కసారి నా మనస్సు నీకు ఇస్తే శివ, అది నీ దగ్గరనే ఉండిపోతుంది కదా.
ఇంకా ఎంత హాయ్ నాకు కదా. అయితే ఇద్దామా, ఇచ్చే ప్రయత్నం చేద్దామా, మనసునిచ్చే ప్రయత్నం చేద్దాము. 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిల్ కృతార్థోస్మ్యహం. ముక్తిలో రకరకాల స్థితులు ఉంటాయంట. సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యం. వేరే వేరే స్థితిలు, వేరే వేరే స్టేజెస్. ఇది అందులో సారూప్యం తవ పూజనే. శివ, నీ పూజ చేసి 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 నీ రూపమే వస్తుంది. సారూప్య, అలాంటిదే రూపం. శివభక్తులు ఎలాగుంటారు చెప్పండి? భస్మ ధారణ చేస్తారు, రుద్రాక్ష ధారణ చేస్తారు. శివుడు అలాగే కనపడతారు. మనస్సులో కూడా నేను శివుడు అలాగే ఉన్నాను అని ఒక భావన వస్తుంది. సారూప్యం తవ పూజనే. ఆ తరువాత శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవ అని సంకీర్తన, భజన, స్తుతి చేసి సామీప్య, శివుడు నా దగ్గరే ఉన్నాడు. మనకు కూడా భజన పాడినప్పుడు, ఒక్కొక్క భజన ఒక్కొక్క రాగంతో భజన పాడినప్పుడు మనస్సు అందులో లీనమైతే మనస్సు ఎలాగుంటుంది? ఇదంతా రోమాంచన అవుతుంది. ఇంకా కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటుంది. అప్పుడు మనకు శివుడు ఎక్కడో దూరం కైలాసంలో కాదు, ఇక్కడ నాతోనే ఉన్నాడు, సమీపంగా. సామీప్యం. శివుడు అంటే ఇక్కడ శివుడు మాత్రమే అనుకోవద్దు, ఏ దేవుడైనా నాతోనే ఉన్నాడు. నాతో ఉండినప్పుడు నాకు దేనిది భయం? ఆ భావన వస్తుంది. అందుకే మన సనాతన ధర్మ సంకీర్తనకి, నామ సంకీర్తనకి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ఎక్కడ ఎక్కడ చూడండి, ఎంత గ్రామ గ్రామం వెళ్తే భజనా మండలి, ఒక్క చిన్న గుడి ఉండొచ్చు, కానీ అందరూ అక్కడ కలిసి వారానికి ఒక్కసారి అయినా భజన చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ వచ్చేది మనము చూస్తాం. అయితే ఎంత ప్రాముఖ్యత ఉంది మన సనాతన ధర్మంలో ఇలాంటి ఒక్క సంకీర్తనకి. ఎందుకు? దానివల్ల శివుడు నా దగ్గరే ఉన్నాడు అని ఒక భావన. ఇలాంటి భావన చిన్నగా ఉంటుంది. తరువాత పాడుతూ 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 అమ్మో వేరే ఎక్కడ కాదు, నా లోపలనే ఉన్నాడు అని భావన వస్తుంది. అయితే సామీప్యం. తరువాత శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం. ఇంకా సాధు సంతులు లేదా ఎవరు శివభక్తులు ఉన్నారో వాళ్ళతో సత్సంగం చేయడం, సాంగత్య. వాళ్ళ సంగం చేయడం సత్సంగం. వాళ్ళతో ఏం మాట్లాడతాము? సత్సంగంలో మనము కలిస్తే ఏం మాట్లాడతాము? శివుడి గురించి మాట్లాడతాం, లేదా దేవుడి గురించే ఏదో ఆధ్యాత్మ పథంలో ఏది ఉందో, ఏ విచారాలు ఉన్నాయో దాని గురించి మనము విచారం చేస్తాం. లోకాభిరామ చెయ్యము అక్కడ. అలా చేసినప్పుడు సాలోక్యం. శివుడు ప్రమథ గణతో ఉమా సహిత ఎక్కడ ఉన్నాడో అక్కడే నేను కూడా ఉన్నాను. ఇది సాలోక్యం. వేరే ఒక్క యాంగిల్లో చెప్పాలంటే సిటిజన్షిప్. చూడండి, అమెరికా సిటిజన్షిప్ దొరకాలంటే ఎంత కష్టపడతారు. వీసా దొరకాలంటే కష్టం. అది
ఇంకా ఇంకా కష్టం ఎక్కువ అయిపోతుందా ఏమో చెప్పలేము. అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండాలి, అవి అన్నీ ఏదో కండిషన్స్ ఉన్నాయి కదా. సిటిజన్షిప్ అంత తొందరగా ఇస్తారా, అంత ఈజీగా ఇస్తారా? కానీ ఇక్కడ మనకు కైలాసంలో సిటిజన్షిప్ దొరుకుతుందంట. ఎవరికి వద్దండి, అందరూ తీసుకుందాము. దానికి ఏం చేయాలి? సంకీర్తన చెయ్యాలి, సత్సంగ చెయ్యాలి, శివుడి గురించి మాట్లాడాలి. అప్పుడు సాలోక్యం, అదే లోకంలో మనము కూడా ఉంటాము, ఉండినట్టు అవుతుంది. తరువాత చర అచార అచర ఆత్మక తను ధ్యానే భవానీపతే సాయుజ్యం. ఇది ఫైనల్ స్టేజ్, సాయుజ్యం. ఎప్పుడు? చర అచర. ఇవి మనం చాలాసార్లు చూసాం. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక పరిస్థితి ఏదైనా భవానీపతే తను. అక్కడ తను అంటే తెలుగు తను కాదు, సంస్కృతంలో తను అంటే దేహం. నీ దేహమే చూస్తాను అంటే నిన్నే చూస్తాను. అది చర వస్తువు ఉండొచ్చు, అచర వస్తువు ఉండొచ్చు. ఏది మూమెంట్ ఉందో, చలన ఉందో, ఏది చలన లేదో, ఒక పర్వతం, ఒక వస్తువు, ఒక పరిస్థితి, అన్ని చోట శివ నువ్వే ఉన్నావు. అలా వస్తే ఫైనల్ స్టేజ్ మనము అందినట్టే, సాయుజ్యం. ఎప్పుడు? సిద్ధం అత్ర భవతి. అత్ర అంటే ఇక్కడ, చనిపోయిన తరువాత కాదు, ఇక్కడే ఆ సిద్ధ అవుతుంది. స్వామిన్ కృతార్థోస్మి అహం, నేను ధన్య, కృతార్థం అవుతున్నాను శివ. సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య, ముక్తి ఇచ్చేది. ముక్తి అంటే ఒక ఈ జన్మ మరణ రాహిత్యం, జన్మ మరణ అనే సైకిల్ నుండి బయటికి రావడం, కర్మ బంధన శూన్యమైపోవడం, వ్యామోహం శూన్యమైపోవడం, నేను నాది అని ఉండకపోవడమే ఈ ముక్తి. ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు. మనకు కూడా ఇవి కావాలి కదా. అయితే అలా మనము చెయ్యాలి. 29 శ్లోక. త్వత్పదాంబుజం అర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. త్వత్పదాంబుజం అర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షామే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. త్వత్పదాంబుజం అర్చయామి. శివ, నీ పాదాల్ని అర్చన చేస్తాను, పూజ చేస్తాను. పరమం త్వాం చింతయామి, ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచన చేస్తాను, చింతన చేస్తాను. అహం త్వామీశం శరణం వ్రజామి, నీ పాదాల మీద పడి శరణు వస్తున్నాను. వచస మాటల్లో కూడా నీ గురించే చెప్తాను. త్వామేవ యాచే విభో, నిన్ను తప్ప ఇంకా ఎవరిని నేను అడగను, నువ్వు మాత్రమే శివ నాకు. త్వాం ఏవ యాచే, యాచిస్తాను, అడుక్కుంటాను, ఇంక ఎవరిని కాదు, నిన్ను మాత్రమే. వీక్షా మే దిశ, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? వీక్షా మే దిశ చాక్షుషీం సకరుణాం. లాస్ట్లో వస్తుంది సౌఖ్యోపదేశం కురు. వీక్ష,
ఒక్క చూపు, ఒక కరుణమైన చూపుతో నన్ను చూసి నాకు ఉపదేశం, దివ్యైశ్చిరం ప్రార్థితాం, దేవతలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు దీనికోసం. శంభో లోక గురో, నువ్వు లోక గురు కదా శివ. అయితే మదీయ మనసః సౌఖ్య ఉపదేశం కురు, నా ఈ మనస్సుకి నీ చూపుతో ఉపదేశం ఇవ్వ. ఎలాంటి ఉపదేశం? సౌఖ్యోపదేశం, శాశ్వతమైన సుఖం నాకు రావాలి శివ. ఏదో ఒక 2 రోజులు నాకు అవి నాకు వద్దు, 2 సంవత్సరాలు సుఖమా, అది కూడా నాకు వద్దు శివ. నాకు శాశ్వతమైన సుఖం నీ ఒక్క కరుణాపూరిత దృష్టితో నాకు ఇవ్వవా, ఉపదేశం ఇచ్చి నాకు శాశ్వత సుఖం ఇవ్వవా. నువ్వు లోక గురు కదా శివ. ఎవరో ఇద్దరికి శివలో గురు అయితే సరి, కానీ అందరికీ లోకంలో ఎవరెవరు ఉన్నారో అందరికీ నువ్వే గురు. అయితే నాకు ఉపదేశం ఇవ్వ. భగవాన్ రమణ మహర్షి గారు చూపుతో ఉపదేశం ఇచ్చేవాళ్ళంట. శిష్యులు కూడా తయారుగా ఉంటేనే, శిష్యులు తయారుగా ఉండాలి, దాన్ని స్వీకరించాలంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. రామకృష్ణ పరమహంసులు చేయి పెట్టి నరేంద్ర స్వామి వివేకానంద అయిపోయారు అంటే అంత సిద్ధత చేసి వచ్చారు నరేంద్ర అక్కడ. అలాంటిది నాకు కూడా ఇవ్వా, సౌఖ్యోపదేశం గురు అంటున్నారు. ఇంకా ఒక విచారం అంటే, నువ్వు లోక గురు, నేను ఎవరిని గురు అని తీసుకుంటున్నానో అది కూడా నువ్వే శివ. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరిని గురు అని స్వీకారం చేస్తామో ఆ గురులో పరమశివుడే కనపడాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని ఊరికే శ్లోకం పాడేది కాదు. ఎవరిని గురు అని స్వీకారం చేశామో ఆ గురులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అందరినీ మనము చూడాలి. ఆ గురు గురించి ఇంకా ఏదేదో మాట్లాడకూడదు. ఇది ఒక బోధన ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. 30 శ్లోకం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిం స్త్రీలోకి గురు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామి త్రిలోకి గురో. ఇందులో షోడశ ఉపచారం మనకు తెలుసు. ధ్యాన, ఆవాహన, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ఇలా మనకు షోడశ ఉపచారం. లాస్ట్లో ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటాము. అందులో 4 ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెప్తున్నారు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, వస్త్రం సమర్పయామి. వస్త్ర నేను నీకు సమర్పణ చేయాలంటే నువ్వు ఎక్కడ అన్ని చోట ఉన్నావు కదా, ఎలా వస్త్రం సమర్పణ చేస్తాను? సమర్పణ చెయ్యాలి అంటే నేను సహస్రకరత, సహస్రకర అంటే సూర్యుడు, సహస్రకర 1000 చేతులు. అక్కడ 1000 అంటే ఎగ్జాక్ట్ 1000 అని కాదు, ఎన్నో చేతులు. ఎన్ని చేతులు ఉన్నాయి? ఎక్కడెక్కడ కిరణాలు ఉన్నాయో ఆ కిరణాలన్నీ చేతులే. అయితే నేను సూర్యుడు అవ్వాలి శివ,
నీకు వస్త్రం సమర్పయామి అని వస్త్ర సమర్పణ చెయ్యాలి అంటే నువ్వు అన్ని చోట ఉన్నావు, సర్వవ్యాపి కదా నువ్వు. ఏదో ఇక్కడ వస్త్రం ఒక్క చిన్న వస్త్రం ఇస్తే సరిపోతుందా? ఆహా, సరిపోదే. అయితే సహస్రకరత, నేను సూర్యుడు అవ్వాలి. అలాగే పుష్పార్చనే విష్ణుత, పుష్పార్చన చెయ్యాలంటే విష్ణు, ఇక్కడ విష్ణు అంటే సర్వవ్యాపి, నేను విష్ణు అవ్వాలి. గంధే గంధవహాత్మత, గంధాన్ని చెయ్యాలి, పూసాలి నేను అంటే నేను వాయు అవ్వాలి. ఆ పరిమళాన్ని తీసుకువెళ్ళడం ఎవరు వెళ్తారు? వాయుదేవత. తర్వాత అన్నపచనే బర్హిర్ముఖ అధ్యక్షత, నైవేద్యం సమర్పయామి. నైవేద్య నేను వండాలి అంటే బర్హి అంటే అగ్ని ముఖ అధ్యక్షత. అన్ని దేవతలకి అధ్యక్షులు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు అగ్నికి ఆర్డర్ ఇస్తాడు, ఇది చెయ్యి, ఇది వండి ఇవ్వు అని అంటారు. అయితే నేను ఇంద్రుడు అవ్వాలి. పాత్రే కాంచన గర్భతాస్తి అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్య నేను సమర్పణ చెయ్యాలి అంటే కాంచన గర్భ, హిరణ్య గర్భ ఎవరు? బ్రహ్ముడు. నేను అలాంటి పాత్ర, హిరణ్య గర్భ పాత్ర ఉండాలి అంటే నేను బ్రహ్ముడే అవ్వాలి. లేకపోతే ఇవన్నీ ఎలా సమర్పణ చేస్తాను నేను? అన్ని చోట నువ్వు ఉన్నావు కదా. మయిచే బాలేందు చూడామణి, ఇందు చూడామణి అంటే చంద్రుడిని చూడామణిగా నువ్వు పెట్టుకున్నావు, అందుకే శివుడికి పేరు ఇందు చూడామణి అని. శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిం స్త్రీలోకి గురు. నువ్వు అన్ని చోట ఉన్నటువంటి లోకగురు. నీ సేవ చెయ్యాలి అంటే, నేను చెయ్యాలి అంటే ఎలా చేస్తాను? నేను సూర్యుడు అవ్వాలి, విష్ణుడు అవ్వాలి, వాయుడు లేదా బ్రహ్ముడు, ఇంద్రుడు, ఇవన్నీ నేను అవ్వాలి. అప్పుడే నేను నీ సేవ చెయ్యగలుగుతాను. షోడశోపచారంలో 16 ఉంటాయి, అందులో 4 తీసి దాని గురించి ఇక్కడ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎంత మంచి మనస్సుతో మనము చెయ్యాలి. ఇంద్రుడు ఆవాలి, బ్రహ్ముడు ఆవాలి అని కాదు, కానీ ఒక మంచి మనస్సుతో. పూజ అందరూ చేస్తాము, కానీ మనస్సు ఎక్కడ పెట్టుకుంటున్నాము? మనస్సుని ఆ పాదార విందాల మీద పెట్టి ఆ తర్వాతనే మనము పూజ చేయాలి. అందుకే ధ్యానం అని. ఏ పూజ చేస్తే ముందు వచ్చేది ధ్యానం, తర్వాతనే ఆవాహన. ఏదో పని చేసి తర్వాత అక్కడ వస్తాము. ఫస్ట్లో ధ్యానం, మనస్సుని శుభ్రంగా పెట్టుకొని అందులో అలాంటి మనస్సులో ఆవాహన చేయడం. అయితే మనస్సుకి ఎంత ప్రాముఖ్యత మన సనాతన ధర్మం ఇస్తుంది. ఆదిశంకరాచార్యులు కూడా మనస్సుకి ప్రాముఖ్యత ఇచ్చి మనకి ఈ బోధన బోధిస్తున్నారు. మనస్సుకి ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ మనస్సుకి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని తరువాత నామస్మరణ చేద్దామా? ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.